హాయ్ ఫ్రెండ్స్, మీ బరంపురం తెలుగమ్మాయి. ఈరోజు మునగాకు పెసరపప్పుతో కర్రీ చేద్దాం. కావలసిన పదార్థాలు: మునగాకు ఒక కట్ట తీసుకున్నాను, ఒక చిన్న గ్లాస్తో పెసరపప్పు తీసి పక్కన పెట్టుకున్నాను. తాలింపు సామాన్లు: ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు తీసి పక్కన పెట్టుకున్నాను. ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని బాగా బాయిల్ అయిన తర్వాత తాలింపు సామాన్లు వేసుకుందాం. ఎల్లుల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఇవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పెసరపప్పు కూడా బాగా ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అయిన తర్వాత తగినంత వాటర్ వేసుకుని మూత పెట్టుకుందాం. హాఫ్ బాయిల్ అవ్వాలి. కొంచెం హాఫ్ ఉడికిన తర్వాత అప్పుడు మునగాకు కడిగేసి అప్పుడు అందులో వేసుకోవాలి. మునగాకు అయితే బాగా క్లీన్ చేసి కాడలు గట్ట ఏంటి లేకుండా బాగా క్లీన్ చేసి కడిగేసి వేసుకోవాలి. కొంచెం కలిపి పక్కన పెట్టుకుందాం. హాఫ్ బాయిల్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుందాం. కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత 5 మినిట్స్ తర్వాత మునగాకు పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చాలా హెల్దీ ఫ్రెండ్స్, ట్రై చేసి చూడండి.